వెల్కమ్ టు ఐ న్యూస్. నేను దేవిక. వర్షాలు కురవాలని మనం పూజలు చేస్తాం, వేడుకలు నిర్వహిస్తాం, కొన్ని చోట్ల కప్పలకు పెళ్లిళ్లు కూడా చేస్తారు. కానీ ఒక గ్రామంలో ప్రజలు వర్షం కోసం రక్తం చిందిస్తారు. అవును, మీరు విన్నది నిజమే. మెక్సికోలోని ఓ చిన్న గ్రామంలో మహిళలు ఒకరిపై ఒకరు దాడి చేసుకుని తమ రక్తాన్ని పంట పొలాల్లో చల్లుతారు. పంటలు బాగా పండాలని, వర్షాలు సమృద్ధిగా కురవాలని కోరుకుంటూ ఇలాంటి భయంకరమైన ఆచారాన్ని పాటిస్తున్న ఆ గ్రామం గురించి తెలుసుకుందాం ఈ ప్రత్యేక స్టోరీలో. అదొక యుద్ధ భూమి. పొరుగు గ్రామ ప్రజలు ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటున్నారు. తలలు పగులుతున్నాయి, ముఖాలు గాయపడుతున్నాయి. చూస్తున్న వారు భయపడటం లేదు, మరింత ఉత్సాహపరుస్తున్నారు. విచిత్రంగా అనిపిస్తున్నా ఇది ఏదో అల్లరి కాదు. మెక్సికోలోని లా ఎస్పరెంజా అనే గ్రామంలో ప్రతి ఏటా జరిగే ఓ వింత ఆచారం. ఇక్కడ వరుణ దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవటానికి తమ రక్తాన్ని కానుకగా సమర్పిస్తారు. లా ఎస్పరెంజా గ్రామంలోని నహూవా తెగ ప్రజలు పక్కనున్న రాంచో లాస్ లోమాస్ గ్రామం వారితో ప్రతి ఏటా యుద్ధం చేస్తారు. ఈ యుద్ధంలో పాల్గొనేవారు కేవలం మహిళలే. రెండు గ్రామాల మహిళలు రక్తం వచ్చేలా కొట్టుకుంటారు. దీని వెనుక ఒక బలమైన నమ్మకం ఉంది. తమ రక్తాన్ని భూమికి అర్పిస్తే వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండుతాయని. ఆశ్చర్యం ఏంటంటే ఈ వేడుకల్లో మహిళలు ఇష్టపూర్వకంగానే పాల్గొంటారు. ఈ దృశ్యాన్ని చూసేందుకు పురుషులు, పిల్లలు, వృద్ధులు సైతం ఉత్సాహంగా వచ్చి వారిని మరింత రెచ్చగొడతారు. ఉదయం నుంచి రాత్రి వరకు జరిగే ఈ భీకర పోరాటంలో గెలుపు ఓటములు ముఖ్యం కాదు, రక్తం చిందించటమే వారి ఏకైక లక్ష్యం. చీకటి పడేసరికి ఇద్దరూ అలసిపోయి అప్పటిదాకా శత్రువుల్లా కొట్టుకున్న వారు ఒకరినొకరు కౌగులించుకొని నవ్వుతూ వీడ్కోలు చెప్పుకుంటారు. తమకు ఎలాంటి గాయాలైనా బాధపడకుండా ఆ రోజంతా పండగలా గడుపుతారు. ఇదే తరహా ఆచారం పెరూలో కూడా కనిపిస్తుంది. ఆధునిక ప్రపంచంలో టెక్నాలజీతో ముందుకు వెళ్తున్న ఇలాంటి వింత ప్రమాదకరమైన ఆచారాలు ఇంకా కొనసాగుతున్నాయి. ఇది కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు, ప్రకృతి పట్ల వారికి ఉన్న ప్రగాఢమైన విశ్వాసానికి, సంస్కృతికి అద్దం పడుతుంది.